మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమంది అడుగుతుంది. గోంగూరకి సంబంధించినటువంటి ఈ నమ్మకాలు. అంటే గోంగూర తింటే కీళ్ళవాతం వస్తుందని, గోంగూర తింటే ఎలర్జీలు వస్తాయని, కొంతమంది అడిగేది గోంగూర తింటే షుగర్ పెరుగుతుందా అని. ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి నమ్మకాలు కానివ్వండి, లేకపోతే అభిప్రాయాలు కానివ్వండి, అసలు వీటికి సంబంధించిన శాస్త్రీయమైనటువంటి బ్యాకింగ్ ఏమిటి, ఎలాంటి అంశాలు పబ్లిష్ అయ్యాయి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, నిజానికి గోంగూర గురించి చెప్పాల్సి వస్తే ఇది మన అదృష్టం అని చెప్పాలి, తెలుగువాడి అదృష్టం. ఎందుకంటే దీంట్లో బోల్డ్ అనే పోషకాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒకటి కాదు రెండు కాదు. ప్రధానంగా దీంట్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఐరన్ ఇది పెంచుతుంది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. చాలామంది ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్నారు. అలాగే దీంట్లో యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే గోంగూరకు సంబంధించినటువంటి అభిప్రాయాల గురించి, నమ్మకాల గురించి. ఉదాహరణకు ఇది షుగర్ ఉండేవాళ్ళు దీన్ని తినొచ్చా అని అడుగుతున్నారు. అలాగే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. దీనిపై ఉండేటటువంటి శాస్త్రీయ అధ్యయనాలు మనం పరిశీలిద్దాం. అంటే ఈ మధ్య ఈ గోంగూర పైన ఎలాంటి స్టడీస్ కండక్ట్ అయినాయి, ఎలాంటి అధ్యయనాలు జరిగాయి, వీటి ఫలితాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీనికి సంబంధించి అధిక చక్కెర స్థాయి, అంటే హై బ్లడ్ షుగర్, దీనిపైన ఈ గోంగూర ప్రభావం ఎలా ఉంటుంది, తగ్గిస్తుందా, పెంచుతుందా, అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా, దీనికి సంబంధించినటువంటి స్టడీస్ జరిగాయి. 2011లో జరిపినటువంటి సిస్టమాటిక్ రివ్యూ, అలాగే మెటా అనాలిసిస్ చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా గోంగూరని తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని తేలింది. ఇది చాలా అమేజింగ్ విషయం. ఎందుకంటే చాలామంది డయాబెటిక్స్ ఏం తినాలన్నా కానీ కంగారు పడుతూ ఉంటారు. కానీ గోంగూరని తినడం వల్ల ఇలాంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని తేలింది. ఈ పరిశోధనలో గోంగూరలో ఉండేటటువంటి యాంటీఆక్సిడెంట్లు కానీ, పాలిఫినాల్స్ కానీ, ఇంకా ఫ్లావనాయిడ్స్, ఇవన్నీ కూడా గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనకారులు ఐడెంటిఫై చేశారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఇక్కడ 1 గ్రాము నుంచి 2 గ్రాముల గోంగూర పొడి, అంటే గోంగూరని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత పొడి చేసుకొని, ఇలాంటి గోంగూర పొడిని ప్రతిరోజు కూడా ఒక 4 వారాలు తీసుకున్నప్పుడు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, ఇంకా ఆ సిస్టోలిక్ రక్తపోటు, ఇవన్నీ తగ్గాయని కూడా ఈ అధ్యయనకారులు కనుగొన్నారు. ఇది కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి 4 వీక్స్ పాటు తీసుకున్నప్పుడే ఎంత లాభం ఉన్నప్పుడు దీన్ని రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మరింత లాభం కదా. కాబట్టి ఇలాగా ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలన్నా, ప్రధానంగా రక్తపోటులో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గాలన్నా ఇది ఉపయోగపడుతుందని తేలింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్ పత్రికలో పబ్లిష్ అయినటువంటి ఒక సమీక్షలో గోంగూరతో తయారు చేసుకున్నటువంటి కషాయం, అంటే టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే యాంటీఆక్సిడెంట్ గురించి, అలాగే పాలిఫినాల్స్ తాలూకు ప్రభావం గురించి. గోంగూరలో ఉండేటటువంటి ఈ పాలిఫినాల్స్ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్ విషయానికి వస్తే గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గోంగూరతోటి అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అంటే రకరకాల కాంబినేషన్స్లో రకరకాల సమస్యలు తగ్గించుకోవడానికి గోంగూరని ఒక వంటింటి ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. చాలామంది ఇబ్బంది పడేది, చాలామంది జీవితాంతం సఫర్ అయ్యే సమస్య ఏమిటంటే జలుబు ఇంకా దగ్గు. ఒకవేళ మిమ్మల్ని జలుబు దగ్గు విడవకుండా బాధిస్తూ ఉంటే గోంగూర మీకు చక్కటి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. దీనికల్లా మీకు కావాల్సింది గోంగూర ఆకులు 1 గుప్పెడు, తులసి ఆకులు 10 నుంచి 15 యాంటీవైరల్గా పనిచేస్తుంది. అలాగే అల్లం 1 అంగుళం ముక్క, ఇంకా పసుపు 1/2 టీ స్పూన్, దంచిన పసుపు అయితే ఫ్రెష్ పసుపు కొమ్ము నుంచి దంచిన పసుపు అయితే మంచిది, 1/2 స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చాలా తేలిక. గోంగూర తులసి ఆకుల్ని శుభ్రం చేసి మెత్తగా దంచి పేస్ట్ చేసుకోండి, మెత్తగా నూరి. అలాగే అల్లాన్ని తురిమి ఈ పేస్ట్లో కలపండి. ఇప్పుడు పసుపును కలపండి, బాగా కలియదిప్పండి. ఈ మిశ్రమాన్ని 1 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకోవటం వల్ల జలుబు దగ్గు ఇవి తగ్గుతాయి.
ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఉంది. ఇదే జీర్ణాశయ సమస్య. అంటే ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండైజెషన్, దీనివల్ల అనేక సమస్యలు కదా. ఇలాంటప్పుడు గోంగూర ఉపయోగపడుతుంది. దీనికి మీకు కావాల్సింది గోంగూర ఆకులు ఒక గుప్పెడు, జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది 1 టీ స్పూన్, అలాగే ఇంగువ కూడా అంతే, గ్యాస్ని తగ్గిస్తుంది 1 చిటికెడు, ఇంకా తేనె 1 టీ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగించి ఔషధం తయారు చేసుకోవాలి మీరు. అంటే గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడిగి పేస్ట్ కింద చేసుకోండి. అంటే దాన్ని నూరి మీకు ముద్దలాగా అవుతుంది. ఈ పేస్ట్కి జీలకర్ర ఇంగువ కలపండి. ఈ మిశ్రమాన్ని 1 స్పూన్ తేనెతో కలిపి భోజనానికి ముందు తీసుకోవటం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి, ఆకలి బాగా పెరుగుతుంది, గడబడి శబ్దాలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే చర్మ రోగాలు. ఇక్కడ గోంగూర ఉపయోగపడుతుంది, అయితే ఇది ఎక్స్టర్నల్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి మీకు కావాల్సింది గోంగూర ఆకులు 1 గుప్పెడు, అలాగే పసుపు 1/2 టీ స్పూన్, ఇంకా కొబ్బరి నూనె 2 స్పూన్లు. ఇలా సిద్ధం చేసుకోండి. గోంగూర ఆకుల్ని ముద్దగా నూరి పేస్ట్ లాగా చేసుకోండి. చివరిలో పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ఫైనల్గా కొబ్బరి నూనెతో కలపండి. ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు ఆ చర్మ వ్యాధి ఉందో, ఫంగస్ లాంటివి, దురదలు లాంటివి, అక్కడ అప్లై చేయండి. దీంతో క్రమంగా ఇవి తగ్గుముఖం పడతాయి. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది ఒక సైలెంట్ కిల్లర్, ఇదే అధిక రక్తపోటు. ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవడానికి కూడా మీకు గోంగూర ఉపయోగపడుతుంది. దీనికి మీకు కావాల్సింది గోంగూర ఆకులు 1 గుప్పెడు, అలాగే మెంతులు దీన్ని 1 టీ స్పూన్, ఇంకా బెల్లం 1 స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. గోంగూర ఆకుల్ని శుభ్రం చేసి దంచి ఆ తర్వాత పిండితే రసం వస్తుంది. ఇలా రసాన్ని సేకరించండి. ఈ రసానికి మెంతి గింజలు కలిపి రాత్రంతా నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఉదయం లోపలికి తీసుకుంటూ ఉంటే క్రమంగా రక్తపోటు తగ్గుతుంది. ఇక చాలామంది భయపడేది ఏంటంటే కీళ్ళ నొప్పులు. ఇక్కడ కూడా అంతే, గోంగూరని ఎక్స్టర్నల్గా రాయటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎందుకంటే కౌంటర్ రిటెంట్గా పనిచేస్తుంది. మీకు కావాల్సింది గోంగూర ఆకులు 1 గుప్పెడు, అలాగే అల్లం రసం 2 స్పూన్లు, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే పసుపు 1/2 స్పూన్. అల్లం, పసుపు ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్. దీని తయారీ సింపుల్. గోంగూర ఆకుల్ని మెత్తగా నూరి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్కి అల్లం రసాన్ని, పసుపుని కలపండి. ఈ మిశ్రమాన్ని కీళ్ళ నొప్పులు ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉంటే క్రమంగా ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్ లాగా పనిచేసి ఆ నొప్పిని తగ్గిస్తుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. గోంగూరకి సంబంధించి చాలామందికి నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా గోంగూర ఆకులు మనం చెప్పుకున్న అనేక రకాల ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో గోంగూర ఆకులు నొప్పిని పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే దీంట్లో ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి. ఈ ఆక్సిలేట్స్ ఉండటం అనేది చాలా కీలకం. గోంగూరలో ఎక్కువ మోతాదులో ఆక్సిలేట్స్ ఉంటాయి. ఈ ఆక్సిలేట్స్ని ఎక్కువ తీసుకోవటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటి. అలాగే ఇవి కీళ్ళ మధ్య ఇరుక్కుపోయి ఆ తర్వాత నొప్పులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఆక్సిలేట్స్ ఏం చేస్తాయంటే శరీరంలో ఆ కాల్షియం దీన్ని తాలూకు మెటబాలిజాన్ని ఇవి ప్రభావితం చేస్తాయి. దీంతో ఆ ఎముకలు, కీళ్ళు ఇవి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గోంగూరకు ఉండే మరొక ఒక ప్రత్యేకత అనుకోవచ్చు, అదే దీన్ని ఇబ్బంది కూడా అనుకోవచ్చు. ఇదే అమ్లత్వం. అంటే పులుపు ఉంటుంది కదా గోంగూర. ఈ గోంగూర లోపల ఉండేటువంటి ఈ అమ్లత్వం అనేది కొంతమంది వ్యక్తులకి ఆ కీళ్ళ నొప్పిని ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కీళ్ళ నొప్పి అంటే ఈ అమ్లత్వం అనేది ఎసిడిటీని పెంచుతుంది. ఎసిడిటీ ఏం చేస్తుంది అంటే ఆ ఆమాన్ని ట్రిగర్ చేస్తుంది. దీంతో జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి దీన్ని ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు కొంతమందిలో సెలెక్టివ్ పీపుల్లో ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ పడినట్టుగానే గోంగూర కూడా పడకపోవచ్చు కొంతమందికి. ప్రధానంగా పిత్త ప్రకృతి ఉండే వాళ్ళకి అంటే బాడీ హీట్ ఉండే వాళ్ళకి గోంగూరలో ఉండేటటువంటి ఈ అమ్లత్వం ఇలాంటి వాటి వల్ల హీట్ పెరిగి ఎలర్జీస్ అంటే ర్యాష్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా కొంతమందికి ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే, ఉదాహరణకు మీకు గౌట్ కానీ కిడ్నీ సమస్యలు కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గోంగూరను తీసుకోవడం వల్ల ఆ లక్షణాలు ఎక్కువ. గోంగూర వల్ల గౌట్ రాదు, కానీ ఆల్రెడీ గౌట్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ లక్షణాలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మీరు గోంగూరను తీసుకోవాలనుకుంటే మీకు ఇది సరిపోతుందా లేదా మీకున్న కండిషన్ బట్టి అనేది ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసి
వైద్య సలహాతో తీసుకోవటం అనేది మంచిది. వేరే వాళ్ళంతా కూడా గోంగూరని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా పరిమిత మోతాదు అనేది చాలా ముఖ్యం. గోంగూరని ఎక్కువ కాకుండా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అంటే దీన్ని మరీ రెగ్యులర్ కాకుండా వారానికి నెలకి ఒకసారి 2 సార్లు ఇలా తీసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా వైవిధ్యం అంటే డైవర్సిఫికేషన్ అంటారు, అంటే వైవిధ్యభరితమైన ఆహారం అనేది చాలా ముఖ్యం. గోంగూరతో పాటు ఇతర ఆకుకూరలు అలాగే పుష్టికరమైన ఆహారాలు తీసుకోవటం ద్వారా పోషకాల సమతుల్యతని మీరు కాపాడుకోవచ్చు. అన్నిటికీ మించి పరిపూర్ణమైన ఆహారం తీసుకోవటం ముఖ్యం. అచ్చం గోంగూర పచ్చడే కాకుండా గోంగూరతో పాటు పెరుగు ఇలాంటి కాల్షియం సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఈ ఆక్సిడేట్స్ ప్రభావం తగ్గుతుంది. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే గోంగూరని తినడం వల్ల రక్తంలో మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని ఉపయోగాలతో పాటు చాలామంది భయపడేది చక్కెర స్థాయి, ఇది పెరగదు. అసలు గోంగూరకి మధుమేహ రోగులకి హానికరమైన గుణాలు ఏమీ లేవు. అంటే గోంగూరని తినడం వల్ల స్పెషల్గా డయాబెటీస్లో ఆ డయాబెటీస్ని పెంచేటువంటి గుణాలు లేవు. గోంగూరలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఇంకా ఇతర పోషకాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అయితే ఈ మధ్య మనం గమనిస్తున్నాం, పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ గోంగూర పచ్చడి చేస్తున్నారు. కానీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఆ గోంగూర పచ్చడిలో పైన అంతా కూడా నూనె తేలుతూ ఉంటుంది. అలాగే బోల్డ్ అనే తాలింపు దినుసులు వాడుతూ ఉంటారు. ఇది అసలైన సమస్య. అంటే ఇలా చట్నీ రూపంలో తీసుకోవటం వల్ల ఆ నూనె, ఆ ఉప్పు, ఆ తాలింపు దినుసులు ఇవన్నీ కూడా మళ్ళీ బాడీలోకి అనవసరమైనటువంటి క్యాలరీస్ని చేర్చుతాయి కాబట్టి, అలాగే అనవసరమైన ఇక్కట్లను కలగజేస్తాయి కాబట్టి దీన్ని సాధ్యమంత సింపుల్గా తయారు చేసుకోవటం మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా, లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.